సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ గురువారం నామినేషన్ వేశారు. నానా దర్గా నుంచి సుమారు 1,00,000 మంది జన సంద్రోహంతో భారీగా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరైనారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా వేద పండితుల సిద్ధార్థరెడ్డికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, కదిరి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు అత్తర్ చాంద్ పాషా, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, బీసీ స్టేట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్, డాక్టర్ బత్తల వెంకటరమణ, తనకలు మండల వాసు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి, వివిధ మండలాల నాయకులు హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందువల్ల మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము. అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి ప్రజలని, రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఒక అవ్వ తాత అయితేనేమి, ప్రతి అక్క చెల్లి మరియు మన అన్న తమ్ముడు, ప్రతి పెద్ద ఆయన, ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో, వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజలు నేను ఒకటి కోరుకుంటాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి పంపుతారని, మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీరంతా దోహదపడతారని, మీ ఓటు 13వ తేదీ జగన్న 168 సార్లు బటన్ నొక్కినారు మీ సంక్షేమం కొరకు. మీరు ఈసారి 2 సార్లు బటన్ నొక్కండి జగన్నాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి. కాబట్టి మీరందరికీ నేను సవినంగా మనవి చేసుకున్నది ఏమంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్
రామగల్ల పక్కన